హలో. మ్, ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. అదేంటంటే మన చిలుకూరు బాలాజీ క్షేత్రం గురించి చెప్పుకుందాం ఈరోజు. చిలుకూరు బాలాజీ క్షేత్రం చిలుకూరులో ఉంది కదా. ఈ చిలుకూరేమో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఉందండి. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిలుకూరు ప్రాంతం అంతా ఉస్మాన్ సాగర్ జలాలతో చాలా సారవంతమైన ప్రాంతం అటండి. అక్కడ చక్కగా పొలాలు ఉండేయట ఫస్ట్. అయితే చాలా కాలం క్రితం ఈ గ్రామంలో ఒక గొప్ప వెంకటేశ్వరుడు భక్తుడు, స్వామిని పూజించే భక్తుడు ఉన్నాడట. ఆయన పేరు గుణాల మాధవరెడ్డి. ఆయన ప్రతి సంవత్సరం పంట చేతికి రాగానే కొంత పంట తీసుకుని, అంటే ధాన్యం అన్నమాట, తీసుకుని వెళ్ళి వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి అర్పించి అక్కడ కళ్యాణోత్సవం చేయించి తిరిగి వస్తుండేవాడట. అయితే అతను చాలా భక్తుడు అంటండి ఈ మాధవరెడ్డి అన్న ఆయన. ఏ పని చేసినా ఏడుకొండల వాడిని తలుచుకుంటూ అన్నమాట, ఏడుకొండలవాడ బాలాజీ బాలాజీ అనుకుంటూనే వ్యవసాయ పనులు చేయడం అన్నమాట. విత్తనాలు జల్లినా, నీరు పెట్టినా, నారు పోసినా అంతా అదే స్వామిని తలుచుకుంటూ చేసేవాడటండి. అలాగే మళ్ళీ ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి వస్తుండేవాట. అలా చేయగా అతనికి వృద్ధాప్యం వచ్చేసింది, పెద్దవాడైపోయాడు. అయితే అతనికి ఒక దిగులు పట్టుకుందట. ఏంటి, ఇంకా నేను తిరుపతి అంటే ప్రతి సంవత్సరం వెళ్ళేవాడు కదా, ఇంకా నేను అంత దూరం ప్రయాణం చేయలేను, వెళ్ళలేను అని అలా దిగులు పడిపోయి మంచాన్ని పడిపోయాడటండి. ఆ దిగులుతో అతనికి ఆహారం కూడా తీసుకోవడం మానేశాడట. అయితే అలా ఉంటుంటే అతనికి చివరికి మంచాన్ని కూడా పడిపోవడం, ఏడవడం, దేవుణ్ణి చూడలేకపోతున్నాను, తిరుపతి వెళ్ళలేకపోతున్నాను అని బాధపడుతూ ఉండేవాడట. అయితే ఒకరోజు అతనికి కలలో వెంకటేశ్వర స్వామి ఒకరోజు అతనికి నిద్రలో ఎవరో తట్టినట్టు అయిందంటండి, లేపినట్టు అయిందట. అతడు కళ్ళు తెరిచి చూసేసరికి శ్రీదేవి, భూదేవి సహిత బాలాజీ ఎదురుగా కనిపించారట. నీవు తిరుపతి రానవసరం లేదు, నీకోసం నేనే వచ్చేసాను అనగా అతనికి మెలకు వచ్చేసింది అనమాట. ఇది కళ నిజమా అని సందిగ్ధ పడుతుండగా అతనికి మెలకువ రాలేదు, ఇంకా మెలకువ రాబోతుందన్నమాట. ఇది కళ నిజమా అని అనుకుంటూ ఉన్నాడు. ఇంతలో అతను ఇది కళే కానీ ఇప్పుడు నీవు చూస్తున్న ఈ రూపంలోనే ఎప్పటికీ ఈ చిలుకూరు గ్రామంలో నీకు దర్శనమిస్తాను. నీ పొలంలో ఉన్న శివలింగానికి దక్షిణం వైపున ఒక పాము పుట్ట అడుగున నేను ఉన్నాను. శివుడు నాకు కావలి కాస్తున్నాడు. నీవు నేను చెప్పిన చోట త్రవ్వి చూడు అనగా స్పృహలోకి వచ్చిన మాధవరెడ్డి అక్కడ తవ్వించగా గడ్డిపారకు రక్తం అంటిందంటండి, ఆ పుట్టను తవ్వుతుంటే అన్నమాట. దానితో అతను కంగారు పడి ఆ తవ్వడం మానేసి పుట్ట మీద పాలు పోసి పుట్టను కరిగించాడట. అక్కడ ఏకశిలలో వెంకటేశ్వరుడు, అలివేలు మంగమ్మ, పద్మావతి విగ్రహం కనిపించగా అదే చోట ఆయన ఆ విగ్రహాన్ని పెట్టి గుడి నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. స్వామి మూల విరాట్టుకు ఎడమ కన్ను పైభాగం ఛాతీ దగ్గర గడ్డిపారతో గాయమైన గుర్తులు నేటికి కనిపిస్తాయి.
తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా మధురాంతకం గ్రామానికి చెందిన వెంకటాచారి కుటుంబం ఆనాటి నుండి ఈనాటి వరకు స్వామివారి సేవలో ఉన్నారు. ఇప్పుడు 6వ తరం వారు వెంకన్న ఆలయం ఆలన పాలన చూస్తున్నారటండి. అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు తరతరాలుగా వాళ్ళే చూస్తున్నారంట. ఇప్పుడు 6వ తరం చూస్తున్నారంట ఈ వెంకటాచారి కుటుంబం తరపున. ఈ గర్భగుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటే కొద్ది రోజుల్లోనే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. కోరిక నెరవేరిన తర్వాత వారు మళ్ళీ 108 సార్లు ప్రదక్షిణ చేయాలి. ముందు 11 సార్లు ప్రదక్షిణ చేసి మన కోరిక విన్నవించుకోవాలన్నమాట స్వామికి. కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేయాలి. ఈ స్వామి తమ కోరిక నెరవేరుస్తాడనే విశ్వాసంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వస్తుంటారు. గర్భగుడిలో స్వామి విగ్రహానికి ఎడమవైపు గదిలోన అమ్మవారి విగ్రహం వామహస్తం మోకాలి దగ్గర నుంచి 3 చేతులతో పద్మాలతో భక్తులను ఆశీర్వదిస్తున్నట్లు ఉంటుంది. ఈ ఆలయం ప్రక్కనే ఒక శివాలయం ఉంది. ఇది కూడా 500 సంవత్సరాల క్రితం నాటిదే. ఒక బైరాగి శివుడి కోసం తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్నాడని స్థల పురాణం. అక్కడ ఒక బైరాగి తపస్సు చేస్తే అక్కడ శివుడు ప్రత్యక్షమయ్యాడటండి. అది అక్కడ స్థల పురాణం. భక్తితో శివుని పూజించే వారి కోర్కెలు నెరవేరుతాయని ఆ బైరాగి వరం పొందినట్లు చెప్తారు. ఈ ఆలయంలో చిలుకూరు బాలాజీ ఆలయంలో హుండీ లేదు, టికెట్లు లేవు. ఎంతటి వారైనా సరే క్యూలో నిలబడి దైవ దర్శనం చేసుకోవాల్సిందే. ఎవరు వచ్చినా సరేనండి, మినిస్టర్స్ పొలిటీషియన్స్ కాదు, ఇండస్ట్రియలిస్టులు కాదు, ఎవరు వచ్చినా ఇంకా వాళ్ళు క్యూలో నిలబడే. ఇక్కడ ఏమి విఐపి దర్శనాలు, టికెట్ల మీద దర్శనాలు ఇలాంటివి ఏమీ ఉండవు. ఎవరికి వాళ్ళు క్యూలో జాయిన్ అయిపోయి దేవుడి దర్శనం చేసుకుంటారన్నమాట. భక్తులకు ఇక్కడ ఒక సలహా ఇస్తారు. మనం అలా క్యూలో నిలబడి ఉండగానే మనకి అనౌన్స్మెంట్స్ వినిపిస్తూ ఉంటాయండి. ఏంటంటే మనం స్వామి దగ్గరికి వెళ్ళగానే మనకు ఒక అలవాటు ఉంది. గబక్కని ఏం చేస్తాం, కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటాం. అయితే అక్కడ పంతులు గారు మనకి అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారనమాట. మీరు చూసేదే ఒక్క క్షణం, ఆ క్షణం కళ్ళు మూసుకుంటే దేవుడు ఎలా కనబడతాడమ్మా, మీరు కళ్ళు తెరుచుకుని చక్కగా దేవుణ్ణి దర్శనం చేసుకోండి అని చెప్తూ ఉంటారు మైక్లో. మేము కూడా వెళ్ళామండి చిలుకూరు బాలాజీ గుడికి, చాలాసార్లు వెళ్ళాము. బాగుంటుంది దర్శనం చేసుకోవడానికి. ప్రదక్షిణాలు కూడా చేసాము మేము. అంటే ఏంటి, ప్రదక్షిణాలు చేసామంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. మేము కోరుకున్న కోరికలు కూడా తీరినాయి అన్నమాట. అది సంగతి. అయితే ఇక్కడ ఇదే చెప్తారు. గబక్కని మనకి అదొక అలవాటు. అంత దూరం నుంచి క్యూలో వస్తూ ఉంటాము, దేవుడి దగ్గర రాగానే కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటాం. అది సాధారణంగా చేసే పని. అందుకని అక్కడ పంతులు గారు చెప్తూ ఉంటారు, మీరు కళ్ళు తెరిచి దేవుడిని చక్కగా చూడండి, దర్శనం చేసుకోండి, ఉన్న 1-2 నిమిషాలు అలా కళ్ళు మూసుకోవద్దని చెప్తారనమాట. అయితే అక్కడ ప్రసాదాలు అవి అన్ని గుళ్ళల్లో విక్రయించినట్టు ప్రసాదాలు కూడా ఏమీ అమ్మరండి. అక్కడే మనకి కొంచెం కలకండ వాళ్ళే ప్రసాదం పెడతారు. ఇంకా అది కూడా భక్తులు స్వామికి ఇస్తారట, అది మనకు పంచేస్తారనమాట. ఈ ఆలయంలో ఉదయం సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు అన్ని పాంచరాత్ర ఆగమ సంప్రదాయంలో జరుగుతాయి.
ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు, శుక్రవారం ఉదయం 9 గంటల 30 నిమిషముల నుండి 10:30 వరకు అభిషేకం జరుగుతుంది. సుప్రభాతం, అర్చన, ఏకాంత సేవ, అభిషేకం తదితర సేవలతో పాటు సర్వదర్శనం కూడా జరుగుతుంది. మధ్యలో కొంతసేపు కట్టెను వేసేస్తారు, కానీ సర్వదర్శనం జరుగుతూ ఉంటుందండి. అయితే ఆ టైంలో ఎవరికి ఆ దేవుడి దర్శనం ప్రాప్తం ఉందో వాళ్ళకి ఈ అభిషేకాలు చేసేటప్పుడు, ఈ సేవలు చేసేటప్పుడు కూడా మనకి దర్శనం అవుతుంది అన్నమాట. అది మన ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది. మనకు రాసి పెట్టి ఉంటే ఆ దర్శనం జరుగుతుంది అన్నమాట ఆ టైంకి. అప్పుడు క్యూ కాసేపు ఆపేసి అవి చేస్తారనమాట. తిరిగి యథావిధిగా దర్శనం కొనసాగుతుంది. ఇదండి చిలుకూరు బాలాజీ క్షేత్రం గురించి. మైదీపట్నం దాకా మన బస్సులో వచ్చినా అక్కడి నుంచి ఆటోలో అయినా వెళ్ళిపోవచ్చు. లేదంటే ఇప్పుడు అంతా ఓలాలు క్యాబ్సే కదండి వస్తున్నాయి, అలా అయినా వెళ్ళొచ్చు. కానీ బాగుంటుంది దర్శనం చేసుకోవడానికి, స్వామిని చూడడానికి. ఎంత జనం వస్తారోనండి, ఆ నిండిపోతుంది. చిన్న గుడి, తక్కువ ప్లేసే ఉంటుంది, కానీ ఆ ప్లేస్ అంతా నిండిపోతుంది ప్రదక్షిణాలు చేసే వాళ్ళతో. చాలా బాగుంటుంది. ఎవరికైనా చూడాలి అనుకున్న వాళ్ళు, ఇంతకుముందు చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోండి. మీకు ఏమన్నా కోరికలు ఉన్నా అక్కడ కోరికలు కూడా తీరుతాయన్నమాట. సరేనండి, ఈరోజు నాకు చిలుకూరు బాలాజీ క్షేత్రం గురించి చెప్పే అవకాశం వచ్చింది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ స్టోరీ తెలియడం అదంతా. సరేనండి, ఈ మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి అడగర్ల ఝాన్సీ ఛానల్ని. ఓకే అండి, ఉంటాను.